గురువుగారు, మన హిందూ ధర్మశాస్త్రాలలో 4 ప్రత్యేకమైన రాత్రులు కలిగి ఉన్నాయని, వాటిని చతుర్రాత్రులు అని అంటారని చెప్తారు. వాటి గురించి వివరిస్తారా? రాత్రి సూక్తం అని మన వేదాల్లోనే ఒక సూక్తం కూడా ఉంది. రాత్రిని ఒక దేవత కింద మనం భావిస్తాం. ఆ రాత్రుల్లో ప్రధానంగా కొన్ని రాత్రులు చెప్పారు. ఆ రాత్రుల పూజ చాలా విశిష్టమైనటువంటిది. అందులో ఒకటి అందరికీ బాగా తెలిసినటువంటిది మహారాత్రి, శివరాత్రి. ఆ రాత్రి తర్వాత కాళరాత్రి. కాళరాత్రి అంటే దీపావళి. దీపావళికే ఇంకొక పేరు కాళరాత్రి. తర్వాత ఘోరరాత్రి. ఘోరరాత్రి అంటే హోలీ పండగ వస్తుంది చూడండి, ఆ హోలీ పండగ వచ్చినటువంటి రోజు రాత్రి ఘోరరాత్రి అంటారు. తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడు పుట్టినటువంటి రాత్రి, అది మోహరాత్రి. ఈ 4 రాత్రులు అన్ని రాత్రుల్లోనూ స్మరించదగినవి, ప్రతి వాళ్ళు అధ్యయనం చేయదగినటువంటివి, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాత్రులు. వీటిని గురించి కొంచెం సూక్ష్మంగా మనం చెప్పుకుందాం. మహారాత్రి చాలా గొప్ప రాత్రి శివరాత్రి. శివరాత్రి నాడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మేల్కొని తమకి ఉన్నంతలో శివారాధన చేయాలి, శివ శివ అని జపించాలి, చేతనైనంత వరకు అభిషేకాలు జరిపించుకోవాలి. అప్పుడు పాప పంకిలం నుంచి విముక్తులమై అజ్ఞానం నుంచి విముక్తులమవుతాం. తర్వాత వచ్చేసరికి ఘోరరాత్రి. ఈ ఘోరరాత్రి ఈ హోలీ పండగ. ఈ హోలీ పండగ రోజు బ్రహ్మాండమైనటువంటి రాక్షస బాధలు ఏవైతే ఉన్నాయో ఆ రాక్షస బాధల నుంచి విముక్తి కలిగిస్తాడట. ఆ రాత్రి గనక మనం మేల్కొని దైవాన్ని గనక ఆరాధిస్తే దాన్ని ఘోరరాత్రి అంటారు. ఇక కాళరాత్రి. కాళరాత్రి అంటే దీపావళికి సంబంధించినటువంటి రాత్రి. ఆ రోజు రాత్రిపూట మేల్కొని 12 గంటల సమయంలో, పొద్దున పూట లక్ష్మీ ఆరాధన చేయాలి, తప్పేమీ లేదు. కానీ రాత్రి 12 గంటలకి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అది కాళరాత్రి. చాలా బ్రహ్మాండమైనటువంటి రాత్రి అది. ఆ కాళరాత్రి అని చెప్పి మన మామూలు పరిభాషలో కూడా అంటుంటారే, అటువంటి కాళరాత్రి యొక్క ప్రభావాన్ని మనం తప్పించుకోవాలంటే ఆ రాత్రి 12 గంటలు, ఇప్పటికీ కొన్ని వర్గాల వారు ఆ సమయంలోనే మేల్కొంటారు. ఆ సమయంలోనే లక్ష్మీదేవి యొక్క పూజ చేస్తారు, లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తారు. అందువల్ల కాళరాత్రి అది. ఇక చిట్ట చివరిది మోహరాత్రి, శ్రీకృష్ణుడు పుట్టినటువంటి రాత్రి. ఈ మోహరాత్రి అంటే మోహరాత్రి నాడు గనక శ్రీకృష్ణుడిని గనక మనం హృదయపూర్వకంగా గనక ధ్యానం చేస్తే మనలో ఉండేటువంటి మోహాన్ని ఆయన పోగొడతాట. అందువల్ల మోహాన్ని పోగొట్టేటువంటి రాత్రి మోహరాత్రి. ఈ 4 రాత్రులు అంటే చాలా రాత్రులు ఉన్నాయి. ఆ రాత్రులన్నింటిలోనూ ఈ చతుర్రాత్రి, ఈ 4 రాత్రుల్ని సంప్రదాయవాదులమైనటువంటి మనందరం కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఆ రాత్రులకు సంబంధించినటువంటి విశేష అధ్యయనాలతో పాటుగా విశేష పూజలు ప్రతివారు చేసి ఈ కర్మబంధాలని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసెదరుగాక.